ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము వచ్చిన నెల రోజుల పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్నట్టుగా అవ్వాతాతలకి 1000 రూపాయల పింఛన్ని కేవలం 15 రోజుల్లో ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. అదే 1000 రూపాయలు పెంచడానికి జగన్ ప్రభుత్వానికి 4 సంవత్సరాలు పట్టింది. పెంచుకుంటూ పోతానని 250 ఒకసారి, 250 ఒకసారి, 250 ఒకసారి, 4 సార్లు పెంచలేదు. ఒకేసారి 1000 రూపాయలు పెంచిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. అదేవిధంగా మెగా డిఎస్సి మీద ఫస్ట్ సంతకాన్ని చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. అదేవిధంగా ఉచిత ఇసుక, పేదలు ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇసుక మీరు ఎక్కడికైనా సరే, ఏ కాలువలోకైనా, చెరువులోకైనా, నదిలోకైనా వెళ్ళి మీకు ఉచితంగా ఇసుకను తోలుకొని వెళ్ళండి అన్న మాట్లాడే ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనత ఇదే ఒక్క నెలలో చేసిన ప్రభుత్వము అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. తల్లికి వందనము ఇవన్నీ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ ఘనత సాధించాలంటే ఒక చంద్రబాబు నాయుడుకే సాధ్యమవుతుంది. అసమర్థుడి పాలనకి, సమర్థుడి పాలనకి ఇదే నిర్వచనం. అందరికీ నమస్తే. నా పేరు కిషోర్, మాది గిద్దలూరు నియోజకవర్గము. ఈరోజు తీసుకున్నటువంటి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్నిక అయ్యి ఈరోజు నాటికి 30 రోజులు అవుతుంది. 30 రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో వాటిని అమలు దిశగా ముందుకు దూసుకుపోతున్నారు. ఈ నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పథకాలను కావచ్చు, ఆయన ఏదైతే బెనిఫిట్స్ ఇస్తానని చెప్పి వాటిని ఒకసారి చూసుకున్నట్టయితే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పేసి 4,000 రూపాయలు పింఛను, ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పిన 3,000 కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొన్న ఆయన ముఖ్యమంత్రి అవుతూనే మెగా డిఎస్సీ మీద తొలి సంతకం పెట్టాలని చెప్పేసి తొలి సంతకం పెట్టడమే కాకుండా 16,400 టీచర్ పోస్టుల భర్తీకి తీసుకొచ్చాడు. గొప్ప శుభ పరిణామము. అంతేకాకుండా ఈరోజు తీసుకున్నట్టయితే ఉచిత ఇసుక పేద ప్రజలకు ఇల్లు కట్టుకోలేని దుర్భరమైన స్థితిలో ఉన్నటువంటి ఇసుక కొనేటువంటి స్థితిలో ఉంటే ఈరోజు ఉచిత ఇసుకను ప్రారంభించేసి ఒక గొప్ప కార్యం చేశారని చెప్పేసి నేను గర్వంగా చెప్పుగలుగుతాను. దీన్ని కూడా వైసీపీ నాయకులు ఓర్చుకోలేక, పేద ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తుంటే ఓర్చుకోలేక కడుపు మండి వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు. కాకపోతే మీరు కూడా తెచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇరుచులకు పోయేసి మీరు ఎదురు బండి తీసుకుపోతారో, ట్రాక్టర్లు తీసుకుపోతారో, లారీలు తీసుకుపోతారో, లేదా తట్ట ఎత్తుకొని ఎత్తున పెట్టుకొని పోతారో ఆ రీచ్కి పోయేసి ఉచితమైనటువంటి ఇసుకను తెచ్చుకోమని మేము చెప్తున్నాము. కానీ దుష్ప్రచారం మంచి చేసేటప్పుడు ఒప్పుకోలేకపోయినా కానీ మెదలకుండా ఉంటే మంచిదని నేను వాళ్ళకి హితవు పలుకుతున్నాను. అంతేకాకుండా ఈరోజు తీసుకుంటే ఈ నెల రోజుల్లోనే రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక వేస్తూ మరి సిఆర్డీఏ చట్టాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ రాజధాని పునర్నిర్మాణానికి కేంద్రంతో ఒప్పించి నిధులు తీసుకురావడమే కాకుండా గొప్ప ఘనకార్యము. అదే కాకుండా పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ ఆయన ఓన్ చేసుకొని దత్త చేసుకొని యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేయడానికి మరి దాన్ని పర్యవేక్షణ చేసి నిపుణుల బృందాన్ని రప్పించి పోలవరాన్ని ఏ విధంగా మరి నిర్మాణం చేయాలి, ఏ విధంగా దెబ్బతిన్నది దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఒక అంచనా వేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వేసి దానికి సంబంధించిన నిధులను కూడా మరి కేంద్ర పెద్దల కొన్ని ఒప్పించి నిధులు తీసుకురావడానికి కూడా సఫలీకృతమయ్యారు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాను. అంతేకాకుండా ఈరోజు తీసుకున్నట్లయితే కేవలం నెల రోజుల్లోనే 60,000 కోట్ల పెట్టుబడి BPCL భారత్ పెట్రోలియం రిఫైనరీ దాన్ని మనకు మచిలీపట్నం దగ్గరికి తీసుకువస్తున్నారు. మరి నేను ఇదే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ వైసీపీ ప్రభుత్వము 10,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారా మీ 5 సంవత్సరాల్లో అని చెప్పేసి నేను అడుగుతున్నాను. కేవలం నెల రోజుల్లోనే 60,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు అది కేవలం ఆయన దార్శనికత, ఆయన విజనరీ, అదే కారణము. అంతేకాకుండా ఈరోజు తీసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ స్కూటీలు తయారు చేసేదానికి కొంతమంది కూడా కంపెనీలు ముందుకు వచ్చేసి MOUలు కూడా తయారు చేసుకున్నారు. దాని విడిభాగాలు తయారు చేసేదానికి కూడా ఈరోజు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా మన మినిస్టర్లు కూడా మరి కింజరపు రామ్మోహన్ నాయుడు అయితేనేమి, మరి పెమ్మసాని గారు అయితేనేమి, చంద్రశేఖర్ గారు అయితేనేమి, వాళ్ళు కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను తీసుకురావడంలో వాళ్ళు కూడా వాళ్ళ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే దిశగా ముందుకు పోతున్నారు. ఈడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలా, వైసీఎం పేటీఎం బ్యాచ్లు ఏం చెప్తున్నారంటే ఇదిగో ఏది ఇంకా నెల రోజులు అయిపోయింది తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అమలు చేయాలని. అయా వైసీపీ నాయకులు ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి, 2019లో మీరు మేలో మీరు అధికారంలోకి వస్తే అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారయ్యా? 2020 జనవరిలో ఇచ్చారు. రైతు బీమా పథకం ఎప్పుడు ఇచ్చారా? మీరు అక్టోబర్లో ఇచ్చారు.
ఇస్తానంతా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 7,500 ఇస్తే మీరు 6,000 కలిపి అక్టోబర్లో ఇచ్చారు. అంటే మీరు ప్రతి పథకం కూడా ప్రవేశపెట్టడానికి తీసుకురావడానికి 5-6 నెలలు సమయం ఇచ్చింది. ఏ ప్రభుత్వానికైనా కానీ సమయం ఇవ్వాలి మనము. మీరు పైగా మీరు రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయారా? మీరు ఏమి ఇక్కడే 1 రూపాయి లేదు. చంద్రబాబు నాయుడు గారి విజనరీ వల్ల మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టబోతున్నాడు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న రహదారుల మొత్తాన్ని కూడా పునర్నిర్మించడానికి తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది. ఆ విధంగా గారు ముందుకు అడుగులు కొనసాగుతున్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఈ నెల రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాలను మేము గర్వంగా కూడా ప్రజలకు తెలియజేయడానికి ముందుగా ఉంటాము. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సైనికులుగా పోరాటం చేస్తూ ఉంటాము. మంచిని ప్రజలకు చేరవేసేదానికి వారధిగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నా పేరు ఎబినేజర్, మాది పామూరు మండలం రాయగొంటపల్లి. ఈ నెల ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు బాగానే చేశాడు. పేదవారికి 3 నెలలు కలిపి కూడా ఇస్తానండు. 7,000 కలిపి, ఈ 3 నెలలు 3,000, పింఛన్ 4,000 కలిపి 7,000 ఇచ్చాడు. అతను అనుకున్న మాట నెరవేర్చాడు. వైసీపీ వాళ్ళు వాలంటీర్ లేకుండా ఎలా ఇస్తాడని ప్రసారాలు చేశారు. కానీ వాలంటీర్ లేకుండా తను పొద్దున్నే లేచి, ఒక సీఎం లేచి పొద్దున్నే ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఉదయాన్నే లేచి 2వ తారీఖు, 1వ తారీఖే, 1, 2వ తారీఖులో అన్ని కంప్లీట్ చేశారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళి ప్రతి ఒక్క తన ఊర్లో, తన గ్రామంలోకి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి కార్యకర్తలు కానీ అందరూ అందించారు. ప్రభుత్వం ఇంకా మేలు చేయాలని, ఇంకా చంద్రబాబు నాయుడు పేదవారికి ఇంకా అభివృద్ధి చేయాలని కోరుతున్నాము. ఇసుక అనేది గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా అక్రమంలో అది జరిగింది. ఒక టిప్పు దొరకాలంటే 7-8 వేలు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు 4,000కే మనం టిప్పు కొనుక్కోవచ్చు. మేము కూడా ఈ మధ్య బాత్రూమ్ అవి కట్టుకోవడానికి ఒక 4,000 పెట్టి ఒక టిప్పు తోలిచ్చాను మా ఊరిలో. ఇంకా ఎన్నో పేదవాళ్ళకి చేయాలని అనుకుంటున్నాము. కనిగిరి మండలంలో మా ఉగ్ర నరసింహారెడ్డి గారు అన్నా క్యాంటీన్ అనేది 452 రోజుల నుంచి తన సొంత నిధులతోటి పేదవారికి 5 రూపాయల భోజనం అందిస్తున్నాడు. ఇంకా పేదవారికి ఇంకా అందియాల మేలు చేయాలని మేము కోరుకుంటున్నాము. అన్యాయంగా ఆక్రమించిన భూములు కానీ, స్థలాలు కానీ ఉగ్ర నరసింహారెడ్డి గారు అవన్నీ వెలికి తీసి పేదవారి తన స్థలాలు ఎవరికైతే అందుబాటులో ఉన్నాయో, ఎవరికైతే వాళ్ళ స్థలాలు ఉన్నాయో వాళ్ళందరికీ పంచే కార్యక్రమంలో ఉన్నాడు. ఈ నెల ప్రభుత్వంలో మన ఉగ్ర నరసింహారెడ్డి గారు పేదవారికి మేలు చేయాలని, మేము ఇంకా ఎన్నో మేలు పేదవారికి చేయాలని కోరుతున్నాం. చంద్రబాబు చేసిన మేలు అంతా మంచిగానే ఉంది. కాకపోతే వైసీపీ వాళ్ళు ఇసుక అక్రమంగా రాణిలో పేదవాళ్ళకి అమ్ముకుంటా చేస్తే ఇబ్బందులు పెట్టిండ్రు. కానీ నాకు మట్టుకు పోయిన పెన్షన్ కూడా ఎగరగొడితే నేను కష్టపడి తెచ్చుకున్నా. పోయిన 3,000, 4,000, 7,000 నాకు తెచ్చుకున్నా. నాకు మంచిగా జరుగుతుంది. కానీ ఆయన చేసిన మేలు ఇప్పుడు కూడా మర్చిపోను నేను. కానీ చంద్రబాబు నాయుడిని విమర్శిస్తుంటారు ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళు. ఇది మంచిగా మాకు కార్మికులకి మాకు ఎంతో రుణపడి ఉండదు చంద్రబాబు నాయుడు. ఒకవేళ ఆయన నిద్రపోతుండో పోలేదు కానీ నాకు మట్టుకు ఆయన అనిపించింది అట్ట ఆయన చేసే పనులు మంచి పనులు అని నాకు మంచిగా అనిపించింది. కానీ మేము కార్మికులు ఎంతోమంది ఇబ్బంది పడ్డాము. కానీ ఇసుక ఆగిపోయిన వల్ల అన్ని మందు కూడా ఈ డూప్లికేట్ మందు ఇప్పేసి పానాలు కూడా కోల్పోయినాయి జనాలకి. మేము కూడా తాగినా కూడా కడుపులో మంట వచ్చేస్తుంది. ఈ రకంగా అంతా పచ్చి మోసము. ఈ రకంగా అంతా వైసీపీ వాళ్ళు అంతా మోసం చేసి చేస్తుండ్రు. కానీ ఇది మటుకు చంద్రబాబు నాయుడు కరెక్ట్గా మనకు మంచి మంది తెప్పిస్తాను వచ్చిండు అని నేను కోరుకుంటున్నా. ప్రభుత్వము మంచిగా జరుగుతుంది మాకు కూడా. కానీ అన్నా క్యాంటీన్ 423 రోజులు జరుగుతుంది. ఇంకా మేము కూడా దాంట్లో భాగస్వామ్యం అయినా. కానీ ఇప్పుడు కూడా జరుగుతుంది అన్నా క్యాంటీన్ కూడా. కానీ ఇంకా అభివృద్ధి ఇంకా బాగా జరుగుద్ది. అది అన్నా క్యాంటీన్ నుంచి 423 రోజుల నుంచి అన్నా క్యాంటీన్ నడుపుతుండే ఉగ్రవాద నిధులతో సొంతంగా. కానీ మేము కార్మికులు కూడా 5 రూపాయల భోజనంతో లక్షణంగా తిని మేము కూడా సంతోషంగా ఉన్నాము. ఇంకా నిధులతో ఆయన ఇంకా అభివృద్ధి చేస్తాడు. ఆయన వల్ల మేము చల్లంగా ఉన్న కార్యక్రమాలు అని మేము దండం పెట్టుకుంటాం. ఆయన బాగా రుణపడాలని మాకు అని నేను చేయిస్తుండా. నా పేరు మూలి చిన్నబ్రహ్మారెడ్డి, 4వ వార్డు రైతు 20 టౌన్ రైతు అధ్యక్షుడిని. కానీ ఈ రోజుల్లో మాకు గత 10 ఏ అభివృద్ధి లేదు. మాకు ఉగ్ర నరసింహారెడ్డి ప్రతి దాంట్లో అభివృద్ధిలో ముందుండి మమ్మల్ని ముందుకు తీసుకుపోయి అన్ని రకాల
పనులు అవి చేయాలి ఈ చేయాలని చెప్పి మాకు చెప్పుకుంటా వస్తూ ఉన్నాడు. ఈరోజు ఎలక్షన్ జరిగి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేస్తుండో మాకు తెలియదు, కానీ టీవీలో చూస్తున్నాం. ఈయన ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ముందు రోడ్లు స్కూల్ కాడి నుంచి రోడ్డు 10 ఏళ్ళ నుంచి ఏ ఎమ్మెల్యే పట్టించుకోలే. ఇది ఉగ్ర నరసింహారెడ్డి కట్టింది కాబట్టి దీనికి తట్టడి మట్టి కూడా మనం పోయకూడదని వాళ్ళు 10 ఏళ్లలో 2 ఎమ్మెల్యేలు కనీసం తట్టడి మట్టి పోయలే. కానీ ఆడ ప్రమాణం స్వీకారం చేసి వస్తుండగానే పిల్లకాయలు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని రోడ్డు వేపించి అన్నీ చేసిండు. ఇప్పుడు 460 రోజులు భోజనం అన్నా క్యాంటీను 5 రూపాయలకి ఈ ప్రపంచంలో ఏ మగోడు పెట్టలే. ఒక్క ఉగ్ర నరసింహారెడ్డి అందరిని పిలిచి పేదోళ్ళకి 5 రూపాయలకి ఈరోజు అన్న క్యాంటీన్ జరుపుతున్నాడంటే చిన్న సంగతి కాదు. అందరూ సాయం చేయమంటున్నాడు, అందరూ సాయం చేస్తున్నారు, ఎవరికి చేత అయిన పని వాళ్ళు చేస్తున్నాము. ఈరోజు ఆయన అన్న క్యాంటీన్ జరుపుతున్నాడంటే ఎవడు వల్ల కాదు, మంచి నాయకులు కూడా ఆగిపోయి చేయలేకపోయినరు. కానీ ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చేదాకా అన్న క్యాంటీను ఇట్టనే జరుపుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. డాషింగ్ డేరింగ్ హీరో ఏ పని వెనకాడు. ప్రతిదానికి ఈరోజు టౌన్లో రోడ్లు ఇస్తున్న అందరూ అన్ని రకాలు ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు కూడా వాళ్ళ వల్ల కాక చేయటానికి మానుకుంటే ఈరోజు బంకులు గింకులు తీపిచ్చి రోడ్డు ఎడల్పు చేసి ప్రతి మంత్రి కాడికి పోయి పిలిపించుకొని వాళ్ళని తీసుకొచ్చి మాకు డెవలప్మెంట్ లేదు, మాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి రెయ్యింబగులు తిరుగుతూ ఉన్నాడు. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా మాకు పాతోళ్ళకి ఏదో ఎటైనా ఇదిగో 5 నిమిషాలు కూర్చొని మాట్లాడదామంటే మాకు తీరిక లేదు, మీరు ఇప్పుడు కాదు బయటికి పోండి అని చెప్పే దృష్టికి తెచ్చింది. కానీ ఉగ్ర నరసింహారెడ్డిని నమ్ముకుంటే జనాలు బాగుపడతారు, మన నియోజకవర్గం బాగుంటుంది, అందరూ ఆనందంగా ఉంటాం. కాబట్టి ఏదైనా డాషింగ్ డేరింగ్ హీరో అతనికే మనము అన్నీ సపోర్ట్ చేసి అందరం సహకరిద్దాము. ఎవరు ఎక్కడ ఇది ఇస్తున్నారు అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. మన టౌన్ బాగుపడుతుంది. మన టౌన్లో ఇంకా జనవరికి చూడు ఎంత బాగుంటుందో చేస్తారో చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.